చేజింగ్ లో భారత్ దాటిగా ఆడుతోంది. 242 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదిస్తోంది. కోహ్లీ అర్ధ సెంచరీతో రాణించగా శ్రేయాస్ అయ్యర్ దూకుడుగా ఆడుతున్నాడు. అంతకుముందు గిల్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 52 బంతుల్లో 7 ఫోర్లతో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఓపెనర్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడినా 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అవుట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్తో కలిసి మ్యాచ్ను ఫినిష్ చేసేందుకు కోహ్లీ ప్రయత్నిస్తున్నాడు. రోహిత్ అవుట్ తర్వాత క్రీజ్లోకి వచ్చిన రన్ మెషిన్ కోహ్లీ. హారిస్ రఫూఫ్ వేసిన 13వ ఓవర్లో 2 ఫోర్లు బాది వన్డేల్లో 14,000 పరుగుల మైలురాయిని అందుకున్నారు. 287 ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ ఈ ఫీట్ను అందుకున్నాడు. వన్డేల్లో వేగంగా పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించారు. ఇక అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 9వ ఓవర్లో బాబర్ అజయ్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాతనే ఇమాముల్ హక్ అవుట్ అయ్యాడు. దీంతో పాక్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన రిజ్వాన్, షకీల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. 3వ వికెట్కు ఈ జోడీ 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ క్రమంలోనే షకీల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ జోడీని అక్షర్ పటేల్ బోల్తా కొట్టించాడు. 34వ ఓవర్లో రిజ్వాన్ను క్లీన్ బౌల్డ్ చేశాడు అక్షర్. ఆ తర్వాత షకీల్ను కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. ఇక్కడి నుంచి పాక్ వికెట్ల పతనం కంటిన్యూ అయింది. ఖుష్దిల్ షా చివరిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన హర్షిత్ రాణా వేసిన చివరి ఓవర్కు అవుట్ అయ్యాడు. దీంతో పాకిస్తాన్ 241 పరుగులకు ఆల్అవుట్ అయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్కు 3 వికెట్లు దక్కగా పాండ్యాకు 2, అక్షర్, జడేజా, హర్షిత్ రాణాకు తలో వికెట్ దక్కింది. ఇటు దాయాదితో మ్యాచ్ కావడంతో ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయారు. సిటీలో పలు షాపింగ్ మాల్స్ లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాయి. షాపింగ్ మాల్స్, బార్ అండ్ రెస్టారెంట్లు కిటకిటలాడుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో నిన్నటి నుంచి నాన్ స్టాప్గా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని బయటకు తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. అక్కడి పరిస్థితిపై సీఎం రేవంత్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. మంత్రులు ఉత్తమ్, జూపల్లి ఘటనా స్థలంలోనే ఉన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో రెస్క్యూ కొనసాగుతుంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, హైడ్రా సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే ఆర్మీ 13 కిలోమీటర్ల దూరంలోకి వెళ్లింది. ఈ రాత్రికి శ్రీశైలానికి నేవీ స్పెషల్ రెస్క్యూ టీమ్స్ చేరుకోనున్నాయి. ఓటా, బురదతో స్పాట్ కు చేరుకోలేకపోతున్నారు రెస్క్యూ సిబ్బంది. స్పాట్ లోనే ఉండి మంత్రులు ఉత్తమ్, జూపల్లి మినిట్ టు మినిట్ పర్యవేక్షిస్తున్నారు. అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలు మంత్రులను అడిగి తెలుసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. టన్నెల్ బోరింగ్ మిషన్ దగ్గరకు వెళ్లాయి ఎన్డీఆర్ఎఫ్ టీములు. ప్రమాద సమయంలో టన్నెల్ బోరింగ్ మిషన్ వెనుక భాగం దెబ్బతిన్నట్టు అధికారులు చెబుతున్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్ 2 వైపులా పూర్తిగా మట్టి, బురదతో నిండిపోయాయి. ప్రమాద సమయంలో టీబీఎం 80 మీటర్ల వెనుకకు వచ్చిందని ఏజెన్సీ ప్రతినిధులు తెలిపారు. तो पानी निकालने का प्रोसेस अभी चल रहा है. पानी जैसे ही एक बार निकल जाता है तो उसके बाद फिर जो डेब्री क्लियरेंस का प्रोसेस है वो शुरू होगा. फिर जो विक्टिम्स फंसे हुए हैं उनको निकाला जाएगा. जैसे मैंने पहले ही बताया, डीवाटरिंग जरूरी है. उसके बाद जो वहाँ का रबल्स हैं, जो डेब्रीज हैं, उनको निकालना जरूरी है. जो विक्टिम्स है उनको निकालने के लिए నిన్నటి నుంచి ఘటనా స్థలంలోనే ఉండి రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్నారు మంత్రులు ఉత్తమ్, జూపల్లి. సహాయక చర్యలపై అధికారులతో రివ్యూ చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీములతో టన్నెల్ లోపలికి వెళ్లి సహాయక చర్యలను పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్ పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు ఐఏఎస్ అధికారి శ్రీధర్, ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ సహా ఏజెన్సీ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రులు. ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదం సమయంలో పనిచేసిన టెక్నికల్ టీంను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. 13.5 కిలోమీటర్ల వరకు టన్నెల్ బానే ఉంది. చివరి 200 మీటర్లు నీళ్లు, మట్టి కలిసి బురదగా మొత్తం టన్నెల్ నిండిపోయింది. వాళ్ళని రక్షించుకోవడానికి మేము సీరియస్గా అన్ని ఎఫర్ట్లు పెడుతున్నాం. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఎన్డీఆర్ఎఫ్ అన్ని ఏజెన్సీస్తో పనిచేస్తాం. ప్రమాదంపై ఆరా తీశారు రాహుల్ గాంధీ. సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు, ప్రమాదం జరిగిన తీరును రాహుల్ కు వివరించారు సీఎం. కార్మికులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని, బాధితులను ఆదుకోవాలని సూచించారు రాహుల్ గాంధీ.
టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అయితే 8 మంది కార్మికుల పరిస్థితి ఆశాజనకంగా లేదన్నారు. కార్మికుల ఆచూకీ లభ్యం కావడానికి సమయం పట్టవచ్చన్నారు మంత్రి. ఘటనా స్థలంలో నీళ్లు, బురద ఉండటంతో అక్కడికి చేరుకోవడానికి కొంత సమస్య ఏర్పడుతుందన్నారు మంత్రి. ఇక్కడైతే చివరి 100 మీటర్ల వరకు నేను స్వయంగా వెళ్ళి రావడం జరిగింది. ఇంకా ఈ యొక్క రెస్క్యూ టీమ్స్ అనేది చివరి ప్రయత్నం కూడా చేస్తాం. జరిగిన సంఘటన బట్టి చూస్తే 100 టన్నులు ఉన్నటువంటి టీపీటీ మిషన్ పార్ట్ సుమారుగా 150 మీటర్ల దాకా కొట్టుకొచ్చింది. ఎస్ఎల్బీసీ సొరంగం దగ్గర రెస్క్యూ కొనసాగుతుందని ఇండియన్ ఆర్మీ ప్రకటనలో తెలిపింది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి సహాయక చర్యలు చేపడుతున్నామని ఆర్మీ అధికారులు ప్రకటించారు. సహాయక చర్యలో ఆర్మీ మెడికల్ టీం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నుంచి మొత్తం 3 బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు అధికారులు. Completely around 3 medical teams. One is from the Army Medical Corps, which has come from the Baishan Division in Secunderabad, and the second one is from the NDRF team, and the third one is from the State Department, where we have the medical officers from the State Department as well. So total 3 teams are there. As and when we are just ready with the equipment and all the medications, as and when they reach, we are able to resuscitate and transfer to them to the higher hospital. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించే చర్యలు వేగవంతం చేయాలన్నారు ఎంపీ డీకే అరుణ. టన్నెల్ రెస్క్యూపై నాగర్ కర్నూలు జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. జిల్లా ఎస్పీ ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి రెస్క్యూ ఆపరేషన్ ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను ప్రాణాలతో రక్షించేందుకు నిన్నటి నుంచి రెస్క్యూ టీములు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా బాధితులను బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు మహాపూర్ణాహుతిలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయ గోపురం స్వర్ణమయమైంది. గుట్టపై నారసింహుడి స్వర్ణ విమాన గోపురాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ముందుగా యాగశాలలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ శాంతికుమారితో కలిసి దేశంలోనే అత్యంత ఎత్తైన స్వర్ణ విమాన గోపురాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి. ఉదయం 11:54 స్వర్ణ విమాన గోపురాన్ని లక్ష్మీ నరసింహ స్వామివారికి అంకితం చేశారు. శిఖర స్థానంలో ప్రాచ్యాం వరాహాయ నమః, తూర్పు దిశగా వరాహస్వామి, దక్షిణంగా నృసింహస్వామి, పశ్చిమంగా పాడి పంటలు కలిగి అసలు అందరికీ ఆహారం అందాలనేటువంటి శక్తి సమన్వయానికి శ్రీధరుడు, ఉత్తరంగా విజ్ఞానవంతం కావాలి ఇదంతా అని హయగ్రీవ స్వామిని వేంచేపి చేయడం జరిగింది. ఆ తర్వాత ధ్యాయే షట్కోణ సంస్థం, 6 కోణములు కలిగినటువంటి ఈ మహా సుదర్శన చక్రం అత్యద్భుత స్థాయిలో 6 అడుగులు ఏదైనా సరే 6 వచ్చే రకంగా దాని నిర్మాణం చేయడం జరిగింది. స్వర్ణ గోపురం ప్రారంభం తర్వాత ఆలయం లోపలికి వెళ్లారు సీఎం. అక్కడ సతీ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం తర్వాత సీఎం దంపతులను ఆశీర్వదించారు ఆలయ పండితులు. శాలువాతో సత్కరించారు అధికారులు. స్వర్ణ గోపురంతో పాటు బంగారు దివ్య సుదర్శన చక్రాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు పండితులు. తర్వాత నారసింహుడికి సుదర్శన చక్రాన్ని దేవదేవుడికి అంకితమిచ్చారు. వానమామలై మఠం 31వ పీఠాధిపతులు రామానుజాజియర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఇతర ముఖ్య నేతలతో పర్యటనతో గుట్టపై భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కొండపై జరిగే సంప్రోక్షణ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 350 దాతలు ఉన్నారు ఈ విమాన గోపురానికి. సో దాతలందరికీ కూడా ఈయో గారు ఆహ్వానాన్ని ఇచ్చారు. వాళ్ళకి ప్రత్యేకంగా కింద గ్యాలరీ కూడా ఏర్పరిచారు. వారి కుటుంబాలతో పాటు వచ్చి ఇక్కడ ఈ దైవ కార్యాన్ని వాళ్ళకి చూడడానికి ఈ వసతి కూడా కల్పించాము. అంటే ఈ రోజు ఆదివారం రోజు మళ్ళీ ఒక మంచి రోజు కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. స్వర్ణ విమాన గోపురం ఎత్తు 50.5 అడుగులు ఉంటుంది. విమాన గోపుర వైశాల్యం 10,759 చదరపు అడుగులు. గోపురం మొత్తానికి స్వర్ణ తాపనం చేసేందుకు 68 కిలోల బంగారాన్ని ఉపయోగించారు. చెన్నైకి చెందిన మెస్సర్స్ స్మార్ట్ క్రియేషన్ సంస్థ ఈ పనులు నిర్వహించింది. బంగారం తాపనం చేసేందుకు మొత్తం 3,90,00,000 ఖర్చు చేశారు. గోల్డ్ ప్లేటింగ్ తయారీకి 8 కోట్లయింది.
మార్చి 1 నుంచి జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందే స్వర్ణతాపడం పనులు పూర్తి చేసి సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. బంగారు గోపురము ప్రారంభోత్సవానికి మేము కూడా దాంట్లో భాగస్థులమైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమం చేయించిన తెలంగాణ ప్రజలందరికీ చాలా ఆనందం ఉంటుంది. ఇది చూడడానికి తిరుపతి లాగా ఇది కూడా ఒక పుణ్యక్షేత్రంగా ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా. దేవాలయం వాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టుకొని మరీ ఇట్టి గొప్ప కార్యక్రమాన్ని పిలిచినందుకు వైటీడీ వాళ్ళకి మా డోనర్స్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, గోపురానికి బంగారు దాపడం కోసము తీసినటువంటి బంగారాన్ని ఈ రోజు ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేయడము హర్షణీయం. ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. మన ఈ ఇంతటి గొప్ప కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాంటి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు యాదాద్రి ఈ డెవలప్మెంట్ వారికి మా యొక్క కృతజ్ఞతలు. ఇవాళ జరిగిన పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కర్ రావు, ఎంపీ చామల, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్, వేముల వీరేశం, బాలు నాయక్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని రైతులెవరూ ఆందోళన చెందొద్దన్నారు మంత్రులు. కేంద్రం నుంచి రావాల్సిన యూరియా 1.64 మెట్రిక్ టన్నులు తక్కువగా వచ్చిందని చెప్పారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా కొత్త పథకాలతో పాటు పాత పథకాలను కొనసాగిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతో తేలిపోతుందన్నారు మంత్రులు. ఇక రేపు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి. రేపు నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ సభలో పాల్గొననున్నారు. రేపు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం 11 గంటల 50 నిమిషాలకు నిజామాబాద్ మీటింగ్లో పాల్గొననున్నారు. ఆ తర్వాత 2 గంటల 30 నిమిషాలకు మంచిర్యాల, 4 గంటల 25 నిమిషాలకు కరీంనగర్ సభల్లో రేవంత్ పాల్గొననున్నారు. 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల స్థానానికి ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 3న ఓట్లు లెక్కించనున్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం, అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండింటితో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో యూరియా కొరత లేదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. వ్యవసాయ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి 81,800 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రంలో సరఫరా చేస్తామన్నారు. గత యాసంగిలో రైతులు 6.9 మెట్రిక్ టన్నుల యూరియాను కొన్నారన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన యూరియా టైంకి రాలేదన్నారు. కేంద్రం 1,60,000 మెట్రిక్ టన్నుల యూరియా తక్కువగా పంపిణీ చేసిందన్నారు తుమ్మల. బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటేనన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఏ పార్టీ ఎవరితో కలిసి ఉందో తేల్చుకుందామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ బీజేపీ దోస్తీ తెలిసిందేనన్నారు. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసమే గులాబీ పార్టీ అభ్యర్థిని పెట్టలేదని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి. బీసీలకు న్యాయం చేసేందుకే 42% రిజర్వేషన్లు ఇవ్వాలని సంకల్పించామన్నారు. అధికారంలోకి రాగానే 10,000 టీచర్ పోస్టుల భర్తీ చేశామన్నారు శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చిన్న స్థాయి కార్యకర్త నుంచి మొదలు పెడితే పెద్ద స్థాయి కార్యకర్త ఎవరి గురించి ప్రచారం చేస్తున్నారో నేను తెలుసుకుందాం రండి. ప్రత్యక్షంగా మన పార్లమెంట్ లో కనబడ్డది. ఎందుకు వదులుకున్నారు? వదులుకొని బీజేపీని గెలిపించడా లేదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గత పథకాలతో పాటు కొత్త పథకాలను అమలు చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. గ్రామ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్క పట్టభద్రుడు ఓటు వేసే విధంగా చూడాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మీ ఆశీర్వచనంతో నేను గెలిచిన తర్వాత అనేక కార్యక్రమాలు తీసుకొని వస్తా ఉన్నా. ఇవాళ మీరు ఇచ్చే మద్దతు నాకు మరింత ప్రోత్సాహంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇవాళ ఈ యొక్క అభ్యర్థిని గెలిపించడం ద్వారా నన్ను బలపరిచినట్టుగా, ఈ నియోజకవర్గ అభివృద్ధిని కోరుకున్నట్టుగా భావిస్తా ఉన్నా. కాబట్టి 27వ తారీఖున జరిగే పోలింగ్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపారు. ఏపీ కర్నూలులో రిజర్వేషన్లలో ఎస్సీ ఉపవర్గీకరణకు వ్యతిరేకంగా రాయలసీమ మాలల యుద్ధ గర్జన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సభకు తెలంగాణ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాల సంఘాల జేఏసీ నేతలు హాజరయ్యారు. రాయలసీమ ఉమ్మడి 4 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన మాలలను ఉద్దేశించి ప్రసంగించారు నేతలు. రిజర్వేషన్లలో ఎస్సీ ఉపవర్గీకరణకు వ్యతిరేకంగా ఏపీ కర్నూలులో రాయలసీమ మాలల యుద్ధ గర్జన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన సభకు తెలంగాణ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాలల సంఘం జేఏసీ నేతలు హాజరయ్యారు. రాయలసీమ ఉమ్మడి 4 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన మాలలను ఉద్దేశించి ప్రసంగించారు నేతలు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగిందన్నారు ప్రధాని మోదీ. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. మన్ కీ బాత్లో పాల్గొన్న ప్రధాని తెలంగాణ టీచర్ తొడసం కైలాష్ను ప్రత్యేకంగా అభినందించారు. గిరిజన భాషల రక్షణకు చేసిన కృషిని అభినందించారు. మతం పేరుతో ప్రజలను విభజించే కుట్రలను నమ్మొద్దన్నారు మోదీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో ప్రపంచం వేగంగా మారుతోందన్నారు ప్రధాని మోదీ. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ ప్రోగ్రాంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఏఏ రంగంలో భారత్ సాధించిన పురోగతిని ప్యారిస్ సదస్సులో ప్రపంచం ప్రశంసించిందన్నారు మోదీ. एआई के एक बड़े सम्मेलन में हिस्सा लेने के लिए पेरिस गया था. वहां दुनिया ने इस सेक्टर में भारत की प्रगति की खूब सराहना की. हमारे देश के लोग आज एआई का उपयोग किस किस तरह से कर रहे हैं, इसके उदाहरण भी हमें देखने को मिल रहे हैं. మన్ కీ బాత్ లో తెలంగాణ టీచర్ తొడసం కైలాష్ ను ప్రత్యేకంగా అభినందించారు మోదీ. ఆదిలాబాద్ లోని గవర్నమెంట్ స్కూల్ టీచర్ అయిన కైలాష్ గిరిజన భాషల రక్షణకు చేసిన కృషిని అభినందించారు. ఏఏ టెక్నాలజీతో కొలామీ భాషలో పాట కంపోజ్ చేయడాన్ని మెచ్చుకున్నాడు మోదీ. हमारी कई ट्राइबल लैंग्वेज को बचाने में बहुत महत्वपूर्ण काम कर रही है. उन्होंने एआई टूल्स की मदद से कोलामी भाषा में गाना कंपोज कर कमाल कर दिया है. एआई का उपयोग कोलामी के अलावा भी कई और भाषाओं में गीत तैयार करने के लिए कर रहे हैं. అంతరిక్ష రంగంలో భారత్ వేగంగా పురోగమిస్తుందన్నారు ప్రధాని మోదీ. ఇస్రో 100వ ప్రయోగం సక్సెస్ దేశానికే గర్వకారణమన్నారు. గత 10 ఏళ్లలో దాదాపు 460 శాటిలైట్స్ ను ఇస్రో లాంచ్ చేసిందన్నారు. అంతరిక్ష రంగంలోకి యువత రావాల్సిన అవసరం ఉందన్నారు. किसने सोचा होगा कि इस क्षेत्र में स्टार्टअप और प्राइवेट सेक्टर की स्पेस कंपनियों की संख्या सैकड़ों में हो जाएगी. हमारे जो युवा जीवन में कुछ थ्रिलिंग और एक्साइटिंग करना चाहते हैं, उनके लिए स्पेस सेक्टर एक बेहतरीन ऑप्शन बन रहा है. దేశంలోని అన్ని రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగిందన్నారు పీఎం మోదీ. ఈసారి మహిళా దినోత్సవం రోజు తన సోషల్ మీడియా ఖాతాలు మహిళలకు అప్పగిస్తానన్నారు. తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా మహిళల విజయ గాథలను దేశ ప్రజలతో పంచుకుంటామన్నారు మోదీ. स्त्रियः समस्ताः सकला जगत्सु अर्थात सभी विद्याएं देवी के ही विभिन्न स्वरूपों की अभिव्यक्ति है और जगत की समस्त नारी शक्ति में भी उनका ही प्रतिरूप है. हमारी संस्कृति में बेटियों का सम्मान सर्वोपरि रहा है. భారత్ హెల్తీ నేషన్ గా మారాలంటే ప్రతి ఒక్కరూ ఫిట్ గా ఉండాలన్నారు ప్రధాని మోదీ. గత కొన్నేళ్లుగా దేశంలో ఊబకాయల సంఖ్య రెట్టింపైందన్నారు. ప్రతి 8 మందిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారన్నారు. చిన్నపిల్లలు కూడా ఒబెసిటీ బారిన పడుతున్నట్లు చెప్పారు. దీన్ని అరికట్టడానికి ఆహార పదార్థాల్లో వంట నూనె వినియోగం తగ్గించాలన్నారు మోదీ. WHO का डेटा बताता है कि 2022 में दुनिया भर में करीब 250 करोड़ लोग ओवरवेट थे. अधिक वजन या मोटापा कई तरह की परेशानियों को, बीमारियों को भी जन्म देता है. हम सब मिलकर छोटे छोटे प्रयासों से इस चुनौती से निपट सकते हैं. దేశంలో మతం పేరుతో ప్రజలను విభజించే కుట్ర జరుగుతోందన్నారు ప్రధాని మోదీ. బానిసత్వానికి అలవాటు పడిన కొందరు మన విశ్వాసం నమ్మకాలపై దాడి చేస్తూనే ఉన్నారన్నారు. మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్లో పర్యటించిన మోదీ బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు శంకుస్థాపన చేశారు. క్యాన్సర్ రహిత భారత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మోదీ. हमारी धार्मिक संस्थाओं द्वारा चलाए जा रहे हैं धार्मिक ट्रस्ट के द्वारा हेल्थ और साइंस से जुड़े कितने ही रिसर्च इंस्टीट्यूट्स इन संस्थानों में होती है. मुझे खुशी है इस गौरवशाली परंपरा में बागेश्वर धाम के रूप में एक और नया अध्याय जुड़ने जा रहा है. రేపటి నుంచి ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి సెషన్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోనున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో కీలక సమావేశాలకు సిద్ధమైంది కాంగ్రెస్. ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఏఐసీసీ సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఎన్నికలు ఉంటేనే ప్రధాని మోదీ బీహార్ వస్తారన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్.
మహాకుంభలో సాధారణ భక్తులకు సరైన సౌకర్యాలు లేవన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. యూపీలో డబుల్ బ్లండర్ సర్కారు ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలను గుజరాత్ నిర్వహించడానికి సిద్ధమైంది. అహ్మదాబాద్లో ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఏఐసీసీ సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఏప్రిల్ 8న సిడబ్ల్యూసీ సమావేశం, ఏప్రిల్ 9న ఏఐసీసీ ప్రతినిధుల సమావేశం ఉంటుందన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. గతేడాది డిసెంబర్లో బెళగావిలో జరిగిన నవసత్యాగ్రహం మీటింగ్లో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లు ఎక్స్లో తెలిపారు. ఎన్నికలు ఉంటే ప్రధాని మోదీ బీహార్ వస్తారన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. బీహార్ ప్రజలను ఎన్డీఏ నేతలు కేవలం ఓటు బ్యాంకుగా చూస్తుందన్నారు. 11 ఏళ్లుగా బీహార్కు మోదీ సర్కార్ ఏమిచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు తేజస్వి యాదవ్. साथ लेकर के चलना है, सबकी तरक्की हो, सभी वंचित शोषित लांछित जो बैक बेंचर ऑफ द सोसाइटी अंतिम पैदान पे खड़ा जो समाज है उसको मुख्य धारा में लाने का हम लोगों का सपना है, ख्वाहिश है और इसके लिए जो करना पड़ेगा वो हम लोग करेंगे ताकि आप लोगों की तरक्की। नेशनल पार्टी अगर पूरे देश में कोई है तो उसका नाम राष्ट्रीय जनता दल है। మహాకుంభమేళాలో సాధారణ భక్తులకు సరైన సౌకర్యాలు లేవన్నారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. మహాకుంభలో వీఐపీల కోసమే వసతులున్నాయన్నారు. 100 కోట్ల మంది రాకకు ఏర్పాట్లు చేశామని యోగి సర్కార్ ప్రజలను మోసం చేసిందన్నారు. ఇది డబుల్ ఇంజన్ ప్రభుత్వం కాదు, ఇది డబుల్ బ్లండర్ ప్రభుత్వం అన్నారు అఖిలేష్ యాదవ్. तो महाकुंभ जैसा आयोजन किया उसमें भी झूठ बोला। ये कुंभ हर 12 साल बाद होता है, ये कोई नई बात नहीं है, लेकिन बीजेपी ने इतना पैसा लगाया, इतना प्रचार किया, लोगों को निमंत्रण दिया और उसके बाद उन्हें अपने हाल पे छोड़ दिया। क्योंकि सरकार ये कहती रही, मुख्यमंत्री जी ये कहते रहे हमने 100 करोड़ का इंतज़ाम किया है और कम लोगों की भी इंतजाम व व्यवस्था नहीं कर पाए सरकार के लोग। 10 ఏళ్ల ఆప్ పాలనలో ఢిల్లీ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు ఆప్ నేత మాజీ సీఎం అతిషి. 2015లో ఆప్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఢిల్లీ మొత్తం బడ్జెట్ కేవలం 30,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీ బడ్జెట్ 77,000 కోట్లకు చేరిందన్నారు. 10 ఏళ్లు ఆప్ ప్రభుత్వం నిజాయితీగా పనిచేసిందన్నారు అతిషి. जनता की आवाज असेंबली के अंदर कैसे उठाता है, ये आम आदमी पार्टी पूरी तरह से जिम्मेदारी को निभाएगी। भारतीय जनता पार्टी ने दिल्ली के लोगों को कई वादे किए और उन वादों के आधार पर दिल्ली के लोगों ने भारतीय जनता पार्टी को जनादेश दिया। रेखा गुप्ता जी की सरकार से दिल्ली की हर महिला को 2,500 रुपए की जो गारंटी मोदी जी ने दी थी वो आम आदमी पार्टी दिलवाती रही। ఆమ్ ఆద్మీ శాసనసభ పక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి అతిషి ఎన్నికయ్యారు. ఆప్ కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో అతిషిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఢిల్లీ అసెంబ్లీలో మొదటి మహిళా ప్రతిపక్ష నేతగా నిలిచారు అతిషి. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ప్రాంతాలలో అభ్యర్థులకు సపోర్టుగా బీజేపీ నేతలు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సర్కారుపై విమర్శలు కురిపించారు. నేరుగా ఓటర్లను కలుస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నిస్తున్న వారికి ఓటు వేయాలని కోరారు. హామీలు అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కారుకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయాలని చూస్తుందన్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంపై అంచనా లేకుండా నిర్లక్ష్యంగా ఖర్చులు చేస్తుందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేసిందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పట్టభద్రుల సమావేశంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ 9 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని పట్టభద్రులను కోరారు కిషన్ రెడ్డి. 9 లక్షల కోట్ల అప్పులు చేసి కూడా ఈ రోజు పరిస్థితి ఏంటంటే 1వ తేదీ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగస్తులకు కానీ చిన్న చిన్న కాంట్రాక్టర్లకు పేమెంట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి. నేషనల్ హైవే రోడ్డు ఎట్లా ఉంది, ఇక్కడ నుంచి నిర్మల్కి వెళ్తే అంత అద్భుతమైన రోడ్డు ఉంది. మళ్ళీ ఇంకో గ్రామాలకు స్టేట్ గవర్నమెంట్ రోడ్డు చూడండి ఎట్లుంటుంది. ఇంతే తేడా, ఇక వేరే ఏం చూడాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ నుంచి నిర్మల్కి వెళ్ళండి, ఎంత అద్భుతమైనటువంటి రోడ్డు మెయింటైన్ చేస్తున్నాడు మోడీ గారు. ఓటమి భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం కోసం వస్తున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ నేతల మాయమాటలు విని ఉపాధ్యాయులు మోసపోవద్దన్నారు. వరంగల్ జిల్లా బొల్లికుంటలో నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సంజయ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నిస్తున్న వారికే ఓటు వేయాలన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ ఈసారి సర్వత్ర గెలిపిస్తే మీరు ఈ 3 జిల్లాలకు సంబంధించిన సమస్యలు మాట్లాడే అవకాశం వస్తుంది.
అటు 4 జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, అంటే ఇక్కడ అక్కడ కూడా మళ్ళీ 3 ప్రాంతాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు